సాహితీవేత్త సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సుధామ గారికి సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ సుధామ గారు. తురగా ఫౌండేషన్ చినుకు పత్రిక నిర్వహించిన కథల పోటీకి ఒక న్యాయ నిర్ణేతగా ఉండడం మాత్రమే కాకుండా ఇవాళ మనకి జానకి రాణి గారి గురించి, కృష్ణమోహన్ గారి గురించి, వాళ్ళ జీవిత రేఖలని మనతో పంచుకోవడానికి వచ్చిన సుప్రసిద్ధ కథకులు, కథా విమర్శకులు, పద్యకవి శ్రీ విహారి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. జానకి రాణి గారికి అత్యంత ఆప్తులు, సన్నిహితులు, స్నేహితులు, మనందరికీ బాగా తెలిసిన సుప్రసిద్ధ కథా రచయిత్రి, సాహితీవేత్త కేపీ లక్ష్మి గారు కూడా ఇవాళ మనతో ఉన్నారు. కేపీ లక్ష్మి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆమె ఇవాళ బహుమతి పొందినటువంటి కథల విశేషాల గురించి మనకు వివరిస్తారు. మనందరం ఆతృతగా, ఆనందంగా, ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి ఘట్టాలు మనకు తెలుసు. ఇవాళ కృష్ణమోహన్ గారి ప్రకర్ష పురస్కారాన్ని, జానకి రాణి గారి సాహితీ ప్రకర్ష పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి వ్యక్తుల సాహిత్య జీవన రేఖలను పరిచయం చేయడానికి ఇద్దరు ప్రముఖులు మన మధ్య ఉన్నారు. రాఘవాచారి గారి దాదాపు 5 దశాబ్దాల పాత్రికేయ ప్రయాణాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, రాఘవాచారి గారి మనకి తెలియని రాఘవాచారి గారిని మనకి చెప్పడానికి, మనం మళ్ళీ మూల్యాంకనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని మనకు అందించడానికి డాక్టర్ శశ్రీ వేదిక మీద వేదికలో ఉన్నారు. ఆయన్ని సాధారణంగా శశ్రీ దుర్గా వసంత శోభ వాళ్ళు పూనుకుని అమ్మా నాన్నల వ్యక్తిక మీద వాళ్ళని సంస్మరించుకుంటూ చేస్తున్నటువంటి అపురూప సాహిత్య కార్యక్రమం ఇది. దుర్గా ఫౌండేషన్ గురించి ఇప్పుడు ఉషారమణి పరిచయం చేస్తాం. కృష్ణమోహన్ రావు ఫౌండేషన్ అని మేము ఇది కరెక్ట్గా ఒక దశాబ్ద కాలం క్రితం ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. అప్పట్లో నిజానికి మా చెల్లెలు ఇది ఫౌండేషన్ పెడదామమ్మా అంటే, అమ్మ మనకి ఏముందంతా పెట్టడానికి, ఇప్పుడు మనం మన ప్రచారం చేసుకోవడానికి ఏముంది, వద్దు అని అందనమాట. అలా కాదమ్మా, మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటే ఒక 10 ఏళ్ల క్రితం అది మేము ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసుకుని ప్రారంభించాం. మా నాన్నగారి పేరిట, మా నాన్నగారు 1974 అక్టోబర్ 2వ తేదీన యాక్సిడెంట్లో ఆయన మరణించారు. తర్వాత 2006లో స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ ఆధ్వర్యంలోనే మేము ప్రతి ఏడాది రకరకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ముఖ్యంగా ఏంటంటే నాన్నగారి పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేసి హాస్య రచయితలకి, జర్నలిస్టులకి అవార్డు ఇవ్వడం అనేది ఒక సంప్రదాయంగా పెట్టుకుని ముఖ్యంగా అమ్మ చెప్పిన విధంగా నడుచుకుంటూ మేము చేస్తూ వచ్చాం. 2014లో అక్టోబర్ 15వ తేదీ అమ్మ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇది మేము చేపట్టిన మొదటి కార్యక్రమం. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మేము అమ్మ పెట్టిన ఒక వరవడిని మేము కొనసాగిస్తూ ఇవ్వాలండి. అయితే మాకు తెలిసి మా అమ్మ నాన్న ఇద్దరు చాలా ప్రతిభావంతులు. అంటే నాకు
ముఖ్యంగా జర్నలిజంలోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు చేసిన కృషి ఏమిటి, అసలు ఆయన రాయడంలో ఆయన శైలి కానీ అది కానీ ఎంత విలక్షణమైంది అనే విషయం నాకు అర్థమైంది. తర్వాత అమ్మని ఇంకా మేము ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాం అమ్మ టాలెంట్ ఏంటి అని. సో అమ్మ గురించి నాన్న గురించి కూడా మేము ఏంటంటే వాళ్ళ స్మృతిని సజీవంగా ఉంచడం ఒకటి. రెండవది, చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు నేర్పిన మొదటి పాఠాలు ఒకటి ఏంటంటే పెద్దలని గౌరవించడం, జ్ఞానానికి తలవంచాలి, ప్రతి వాడికి ఏంటంటే వాళ్ళలో ఉన్న మంచిని చూడాలి. ప్రతి వారిలో ఒక అమ్మ అనేది అనమాట ఒక దీపంలాగా ఒక కాంతి, ప్రతి వారిలో ఒక విజ్ఞానం అది వెలుగుతుంటుంది. ఆ దీపానికి మీరు గౌరవించాలని ముందు నేర్పించింది. సో అది ఒక సంప్రదాయాన్ని మేము కొనసాగించాలనే ఉద్దేశంతో మొదలెట్టండి. గతంలో ఏంటంటే తర్వాత చాలా మందికి మేము అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి చేస్తున్నది ఒకటి అమ్మ లేకపోవడం ఒకటైతే, రెండోది ఏంటంటే ఈసారి మేము ఇస్తున్న పురస్కారాలు మాకు 2-3 రకాలుగా కూడా నిజంగా చెప్పాలంటే ధీరా అనాలి. వాళ్ళు ధీరా అనేది ఎవరైతే అంటారో కూడా ఆ మహిళా సాధికారతని ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చాలా నింపరంతో కూనుకొని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సాగిస్తున్నారు. పెడతారు కూడా అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి త్వరగా ఫౌండేషన్కి వీళ్ళంతా కూడా మీ యొక్క అండదండలు, మీ యొక్క ప్రేమాభిమానాలు అందిస్తే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కేరళ విశిష్ట సంపాదకులు మేధావి శ్రీ సి రాఘవాచారి గారికి దుర్గా కృష్ణమోహన్ రావు పాత్రికేయ ప్రదర్శన వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. ఆయన రాసిన కథ పేరు 2కు బదులు 1. డాక్టర్ శోభ గారిని, వసంత గారిని ఒకసారి రండి సార్ ప్లీజ్. పరకాల ప్రభాకర్ గారి చేతుల మీదుగా 3,000 రూపాయలు క్యాష్ అవార్డు, ఒక మెమెంటో, జ్ఞాపిక. గౌరవనీయులు పరకాల ప్రభాకర్ గారు, పెద్దలు సివి రాఘవాచారి గారు, నాకంటే కొంచెం సీనియర్గా కథా రచయిత్రిగా ముఖానుముఖలంగా పత్రికల్లో రాసి అఖండమైనటువంటి అక్కడ దానికోసం ఆయన దాన్ని హెడ్డింగ్ గా పెట్టి తాతలు దిగి వస్తున్నారు జాగ్రత్త. ఇలా ఆయన అక్కడ ఉన్నాయి పుస్తకాలు. ఆమె ఆ పుస్తకానికి ముందు మాట రాస్తూ ఏమన్నారంటే అది 3 భాగాలుగా ఆ 76 కథల్ని విభజించారు. దుర్గా కృష్ణమోహన్ గారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే కనుక అంచేత ఆమె కుటుంబాలు పోవాలి అనేటటువంటిది నాకు సత్యవతి గారి కథలు ఎందుకు ఇష్టం అంటే నిజంగానే ఏ వాదాలు వచ్చినా సరే ఆ వాదాలు ఉన్న రోజుల్లో కొంత అతివాదం ఉంటుంది, దాంట్లోనూ కొంత అనవసరమైనటువంటి నెగిటివ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. సత్యవతి గారు చేసిన పని ఏంటంటే తన సమయంలో తన కాలంలో ఈ అతివాదాలన్నింటినీ కూడా కత్తిరించుకుంటూ వచ్చారు, బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఈ వాదం తాలూకు ఆరోగ్యకరమైనటువంటి ఒక ధోరణి ఏది అని ఆమె నిదానంగా స్థిమితంగా కూర్చుని శ్రద్ధగా చాలు, ఒక కథలో చెప్పినా చాలు, 10 కథలు రాయాల్సిన అవసరం లేదు అని ఆ ఒక కథలోనే ఆ వాదాల తాలూకు ఆ ఎక్కడైతే అనవసరమైనటువంటి ఆ రద్దు ఉందో దాన్ని కత్తిరించుకుంటూ వచ్చి ఆ అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాన్ని మాత్రమే ఆ కథలో చెప్పడం వల్ల నాకు ఆ కథలు ఏమనిపిస్తాయంటే కుటుంబాలని సంస్కరించే కథలు. కుటుంబాలని సంస్కరించుకోవడానికి ఆడవాళ్ళు ఏం చేయాలి, ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఆమె ఏం చెప్పారంటే ఇల్లు వదిలి వెళ్ళిపోక చిన్న వాటికి ఇల్లు వదిలి వెళ్ళిపోకర్లేదు. చిన్నవా పెద్దవా వేరే విషయం, చిన్నవి పెద్దవి అనేది అక్కడ ఆ కథ జరిగితే అర్థమవుతుంది. పెద్దవే, చిన్నవి కాదు. మానసికమైనటువంటి హింసలు కూడా చిన్న హింసలేం కాదు. కానీ ఈ హింసల నుంచి బయటికి రావడానికి ఏం చెయ్యాలి అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోకర్లేదు. కొంచెం ధైర్యంగా నేను చెయ్యను అని చెప్పగలిగితే చాలు. ఒక కథ చెప్తాను, చిన్న కథ, పెద్ద కథ కాదు, చిన్న విషయమే. దాంట్లో ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఒక లాయర్ ఒక ఆమె ఉంటుంది. అంటే ఒక ఆధునికమైనటువంటి కాలంలో రాసిన కథ అది. అందులో ఆమె వెళ్ళి బయటికి వెళ్ళి రకరకాలుగా బాధలు పడుతున్న ఆడవాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ఇంట్లో భర్తకి తనని ప్రతి వ్యక్తిని చిన్న పెద్ద లేకుండా కుటుంబాలని గురించి పరిచయం చేసేవాడు. వాళ్ళ పిల్లలకి కూడా కుటుంబాన్ని పరిచయం చేస్తారు. ఆవిడకి లక్ష్మి, వాళ్ళ ఆయన కామేష్, వాళ్ళ పిల్లలు మీరు గమనించాలి, వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించాలి, అలా చెప్తారనమాట. అంటే ఎక్కడ ఏ ఫ్యామిలీలో మంచి ఉందో దాన్ని పిల్లలకి చెప్పేటువంటి గొప్ప సంస్కారం. ఎందుకు చెప్తున్నానంటే అలా చెప్తున్నప్పుడు చెప్తే ఎంతమంది పిల్లలు అంటే నేను అప్పుడు ఫస్ట్లో మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి పేరు ప్రవీణ్ అని, కానీ
ఆవిడ ఏదో రాస్తున్నారు ఇలా సడన్గా ఇలా ప్రవీణ అని అవును అన్న దాన్ని ఆవిడ అంతా రాసిపోయింది ఏంటా ఈవిడ అని నేను అంటాను. కృష్ణమోహన్ గారి పెన్ ఏమో ప్రవీణ్ అని ఆవిడ అంత ఇదిగా నేను అప్పటి నుంచి ఈ సంభవంతోనే పెద్ద అయిపోతుంది. అసలు కృష్ణమోహన్ గారి మిషన్ గురించి మోహన్ గారు బాగా చెప్పారు. పత్రికల్లో ఏమీ స్మూత్గా ఉంటుంది. హాస్యం, చమత్కారం ఇలాంటివి సమయంలో చేయబోయి అది చెప్పారు. కార్టూన్లో వార్తల్లో కార్టూన్లు ఈ పద్ధతి ఏర్పడింది. కృష్ణమోహన్ గారు నేను చేయనప్పటికీ వారు జర్నలిజంలో ఉన్నారు. నేను 64లో పూర్తి చేసి ఏదైనా అప్పటికే ఆయన ప్రతిష్టలు బాగా. కానీ ఆయనకునే అనుభవం, విజ్ఞానం దాన్ని ఎప్పుడు ప్రదర్శించేవారు కాదు, ఆకర్షించేవారు కాదు. బాగుంటుంది అసెంబ్లీ కవరేజ్కి ప్రజలు ఆకాశవాణి అంటే చాలా ఏఆర్ ఈటీఐ వీటికి చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆకాశవాణి ధనవంతం అయిపోయింది అనుకోండి. ఆయన దాంట్లో ఏమొస్తుందో ఉపయోగించేవాడు. అలాగే పత్రికల్లో కూడా వాళ్ళు చెప్పినట్టుగా కనిపిస్తానండి కంటాండి అవిస్తరం అసందిగ్ధం మాట ఎలా ఉండాలంటే వాళ్ళు చెప్పాడు హనుమంతుడా మాట్లాడాలి. అలా ఉండేది. ఇప్పుడు చాలా వరకు జర్నలిస్ట్ ఆయన అన్నాడు, ఎందుకంటే ఇదివరకు హెడ్లైన్ చదివితే ఆ వార్త దేని గురించో ఒక అవగాహన ఉండేది. మొత్తం వార్త చదివితే కానీ హెడ్లైన్ పెట్టుకోవడం తెలియదు. అంటే కొంచెం పత్రికల్లో ప్రదర్శన వేరే ఇస్తారు. నా ఉద్దేశంలో మొత్తం పత్రికే పత్రిక దాంట్లో విషయం తెలుసుకోవడం కానీ చెప్పడం కానీ చాలా మార్పులు వచ్చినాయి అనుకోండి. ఈ మార్పులని పాటలు కొడుతున్నారని విశ్వాసంతో భ్రమంలో అంటే మన ప్రమాదం మేము ఉన్నాం. వాస్తవానికి రాసేవాడి కన్నా చదివే వారిలో చాలామంది ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం చెప్పారు ఈ దేశంలో పెద్ద పాపం ఏంటంటే ఎక్కువ చదివేవాళ్ళు తక్కువ మాట్లాడతారు, తక్కువ చదివేవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఈ రెండో కేటగిరీకి రాజకీయవేత్తలు ఉన్నారు. ఎస్కేప్ పబ్లిక్ మీటింగ్స్ వాళ్ళు 5 నిమిషాల్లో కూర్చొంత అల్పాక్షరం అంటే వాడు ఒప్పుకోవడం. సరే ఘటమైనా పత్రిక పెట్టుకోవాలి. ఇప్పుడు పత్రికలు పెద్దవాళ్ళ గురించి ఫస్ట్ చాలా చెప్పారనుకోండి, చెప్పట్లా అని చెప్తుండేవారు. చాలా మంది ఎలా మాట్లాడాలని పత్రికలు చూసి మాట్లాడుతుంటారు. అదే కదా ఇప్పుడు చెప్పింది అధికార లాభానికి అదే ఇట్లా మాట్లాడితే పత్రికలో వస్తుంది. అందుకని ఆఖరికి పోతే కూడా అది ఫార్మాట్ లాగా తయారైపోయింది అనమాట. ఆయన పుస్తకాలు కానీ ఇవి చదవకపోయినా ఆయన పోవడం గొప్ప లోటు. ఇవన్నీ మామూలుగా కొంచెం రెడీగా ఉంటాయి అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే పత్రికలు వల్ల కూడా చాలా ఎడ్యుకేటివ్ అయ్యింది చూడవచ్చు. ఎందుకంటే పత్రికలు పెట్టిన వాళ్ళు కూడా అది సంఘంలో చదవాలి, బాగా పెరగాలి పెట్టిన వాళ్ళే. కానీ పత్రికల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవడం అనేది పద్ధతిగా ఉండేది. మంచి వాహనాలని అడిగారు. ఆయన గొప్ప సాహిత్యవేత్త, అలాగే పత్రికా సంపాదకులు కూడా. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ జర్నలిజం లిటరేచర్ అన్నమాట. రెండు ఒకటే, కానీ చూడగానే చదవాలనిపించేది జర్నలిజం, చదివితే కానీ మన సంఘార్థం కానీ సాహిత్యం అన్నట్టు. ఇప్పుడు
పత్రికలో భాష కానీ ఇవన్నీ కూడా చెప్పారు. దురదృష్టం అది ఎండమామైనటువంటి అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో నిజంగా ఒక విలువల గురించినటువంటి పోకలాడి ఒక వ్యవస్థని సమాజాన్ని ఒక మంచి వైపు పయనించేటువంటి ఒక ప్రాతిపదిక వేసినటువంటి ఒక ప్రముఖులు రకాల ప్రభాకర్ గారు ఆ రోజు ఛానల్స్ కు ఒక రూపురేఖలు ఇచ్చినటువంటి వ్యవహారమే కాదు, ఆయన యొక్క ఆలోచన సరళి కూడా ఆయన అటు ఎకనామిక్స్ లో ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో వీటంతా కూడా చాలా నిష్ణాతులైనటువంటి వ్యక్తి. ఆయన సమాజాన్ని చాలా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన వారి నాన్నగారు మంత్రిగా చేశారు, శేషావతారం గారిని అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఆ పుత్రాలు ఇచ్చే పరాది ఏమన్నట్టుగా ఆ యొక్క వరవడిని ఆయన అందిపుచ్చుకుని చాలా అద్భుతంగా వాళ్ళ సమాజం యొక్క కృషి కోసం, మంచి పునాదుల కోసం, ఒక మంచి సువ్యవస్థ కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వరకాల ప్రభాకర్ గారు ఈనాడు ఈ పురస్కారాలు ప్రదానం చేసి ఈ త్వరగా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం నా అందరికీ సంతోషకరమైన విషయం. వారందరూ మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని నేను ప్రసంగానికి ఆహ్వానిస్తాను. రాఘవాచార్య గారు, బిహారీ గారు, సత్యవతి గారు, శశి గారు, లక్ష్మి గారు, ఈరోజు ఈ పురస్కారాలు మొదలు కథ రచయిత కృష్ణమోహన్ గారి, జానకి రాణి గారి సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఈ సభకి చాలా ఇష్టంగా వచ్చాను. చాలా మక్కువగా వచ్చాను. ఇవాళ ఇక్కడ కేవలం ఈ సభ కోసమే వచ్చాను. ఐదింటికి వచ్చాను, కాసేపు వెళ్ళిపోతాను. జానకి రాణి గారు పట్ల, కృష్ణమోహన్ గారు నాకున్నటువంటి గౌరవాన్ని ప్రకటించుకోవడానికి వచ్చాను. వారి ఇరువురి పట్ల నాకున్నటువంటి భక్తిని, నాకున్నటువంటి ఆదరణని నాకున్నటువంటి గౌరవాన్ని చూపించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. రాఘవాచార్య గారు అంటే నాకున్నటువంటి ఇష్టాన్ని ప్రకటించుకోవడానికి వచ్చాను. నాకు ఇటువంటి సభల్లో పాల్గొనేటటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నేను చూస్తున్నటువంటి సభలు చాలా అచంలోగా ఉన్నాయి. మనిషి నేను చూస్తున్నాను, సభలు చూస్తున్నాను. ఈ సభ నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, పీచు అంటాము, సిగ్గుడిపోతాం పీచు అంటానికి. వాడు అంటున్నాడు మనం అంటున్నాం. ఏమండి పీచు, మనం పీచు అనందా, మనకి సిగ్గు పీచు అంటానికి. నామోషి
భాషను సుసంపన్నం చేసుకోవాలి. భాషను సుసంపన్నం చేసుకోవాలంటే రాయాలి, రాసింది చదవాలి, చదివింది మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, విమర్శించుకోవాలి, విశ్లేషించుకోవాలి. సంభాషణ జరగాలి సమాజం. ఇది జరగడానికి ఇలాంటి సభలు ఊళ్ళని జరగాలి. ఇలాంటి సంస్థలు బోల్డ్ అని పుట్టుకురావాలి. అలాంటి పత్రికలు బోల్డ్ ఉండాలి, చినుకు చినుకుగా రావాలి. మనకి మరిన్ని జ్ఞానపీఠాలు రావాలి. మన భాషలో రాసినటువంటి వాళ్ళకి నోబెల్ రావాలి. మన అస్తమాను రోడ్డు గురించి, ఎయిర్పోర్ట్ గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో మన భాష గురించి, మన సంస్కృతి గురించి, మన సాహిత్యం గురించి, మన కథ గురించి, మన నాటకం గురించి, మన నాటిక గురించి, మన పద్యం గురించి, మన గద్యం గురించి మాట్లాడుకోవడం అంతే ముఖ్యం. మాట్లాడుకోవాలి. 1,00,000 మంది రాస్తే, 10,000 మంది అందులో బాగా రాస్తే, 1,000 మంది మంచి ప్రమాణాలతో రాస్తే, అందులో 100 మంది ఓల్డ్ అని అవార్డులు తెచ్చుకుంటే, అందులో ఒకరికో ఇద్దరికో జ్ఞానపీఠాల్లో నోబెల్ ప్రైజ్లు వస్తే, అప్పుడు మన భాషకి ఉన్నంత బలం, మన భాష వెనకాల ఉన్నంత సంప్రదాయం, మన భాష వెనకాల ఉన్నంత సంపద, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తాయి. మనమే మన భాషను పట్టించుకోక, మనమే మన భాషలో రాయక, మనమే మన భాషలో మాట్లాడుకోక, మనమే మన భాషలో సభలు నిర్వహించుకోక, మనమే మన భాషలో రాసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళని గౌరవించుకోక వదిలేస్తే ఎవడో ఎందుకు పట్టించుకుంటాడు మన భాష? చేత మన భాషని, మన సాహిత్యాన్ని పట్టించుకుంటాం. మంచి భాష మాట్లాడాలి. నా దగ్గరికి కొన్నాళ్ళ క్రితం ఒక ఆయన వచ్చారు. ఎన్నికల ముందు టికెట్ కావాలి, పలానా వాళ్ళకి మీరు చెప్తే నాకు టికెట్ ఇస్తారని. ఆయన గురించి చెప్పుకుంటే ఆయన అన్నారంటే, నేను చాలా సేవా కార్యక్రమాలు చేశానండి. నాకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆసక్తి ఉంది. దాంతోపాటు నాకు అధికార దాహం కూడా ఉంది. ఎందుకన్నాడంటే, ఆయన పత్రికల్లో చదువుతున్నాడు అధికార దాహం, అధికార దాహం. అది చాలా మంచిది అనుకున్నాడు ఆయన. ఆయన తప్పే కావాల్సిందిగా రాఘవాచార్య గారిని కోరుతున్నాను. శ్రీ బిహారీ గారిని రాఘవాచార్య గారు సత్కారం. శాస్త్రి గారికి రాఘవాచార్య గారికి సత్కారం. కూడా
సరే, భౌతికుడు సుధాము కూడా వారి ద్వారానే అయితే కరెక్ట్ ఈమెయిల్ ఐడి నా దగ్గర లేదేమో. సత్యవతి గారిని వాడ్రేవు వీరలక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ కేబి లక్ష్మి గారిని రాఘవాచారి గారు సత్యవతి గారు కలిసి సహకరిస్తారు. రాఘవాచారి గారిని కోరుతున్నాను. శ్రీ బిహారీ గారిని రాఘవాచారి గారు సత్కరిస్తారు. వాడ్రేవు వీరలక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ కేబి లక్ష్మి గారిని రాఘవాచారి గారు సత్యవతి గారు కలిసి సహకరిస్తారు.